హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. లడ్డు అనగానే మనకి మొదటగా గుర్తుకొచ్చేది రవ్వ లడ్డూనే కదా. మరి ఈ రవ్వ లడ్డూని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. రవ్వ లడ్డు అనగానే పాకం పట్టాలేమో, పాకం కుదరకపోతే లడ్డు పాడవుతుందేమో అని అనుకుంటారు. కానీ అలా పాకం పట్టే అవసరం లేకుండా సులువుగా ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో కానీ చేశారంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. మరి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పై ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఒక గుప్పెడు కాజు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే కాజు అనేది తొందరగా నల్లగా అవుతుంది, మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కాజు కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో ఒక గుప్పెడు కిస్మిస్లు కూడా వేసి వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో రవ్వని వేస్తూ కలుపుతూ ఉండాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. రవ్వని ఎంత వేస్తే రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. రవ్వ వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ రవ్వని వేరే ప్లేట్లోకి వేసి గోరువెచ్చగా అయిన తర్వాత 1/2 కేజీ చక్కెరని పౌడర్లా చేసుకుని ఇందులో వేసి మెల్లగా కలుపుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నామో చక్కెర కూడా అంతే తీసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది. కానీ స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు 1 టీ గ్లాస్ అంత చక్కెర ఎక్కువగా తీసుకోండి. చక్కెర పౌడరు రవ్వ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొన్ని పాలు పోస్తూ కలుపుతూ ఉండాలి. మరీ మెత్తగా అయ్యేలాగా చేయొద్దు. కొద్దిగా పొడిగా ఉండేలాగా చేసిన తర్వాత ఇందులోనే లైట్గా వేయించిన వాటర్ మిలన్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని చేతికి కొద్దిగా పాలు అంటించుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఒకవేళ రవ్వ అనేది మరీ ఎక్కువగా పొడిగా అనిపిస్తే కొన్ని పాలు పోసి లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలానే అన్ని రోజులు కూడా ఉంచలేరు. కొన్ని రోజులలోనే ఈ లడ్డూలు మొత్తం తినేస్తారు. అంత రుచిగా ఉంటాయి. ఏ రెసిపీ అయినా 2-3 సార్ల కంటే మించి చేశారంటే అస్సలు తినాలనిపించదు. కానీ ఈ రెసిపీ ఏంటో మా చిన్నప్పటి నుండి ఏ ఫెస్టివల్స్ అయినా చుట్టాలు వచ్చినా చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.